హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారములను, గాయకులను, లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన అనానికుని, కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. అనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. దేవనామానికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చదవబడిన వాక్య భాగము మీరు దీవించండి. వాక్యములోని ఆత్మీయ సత్యాలు మీరు మాకు నేర్పించండి. ప్రభా, పరిశుద్ధాత్మదేవ, నీకు స్తోత్రాలు. ఈ నోటి ద్వారాగా నన్ను వాడుకొని చేరువచ్చిన బిడ్డలను శబ్దత్వము ద్వారా వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించున్నాయి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళినాక ఆ చెర కాలం అయిపోయే సందర్భంలో నెహెమ్యా యెరూషలేము తగలబెట్టబడినదని, అది భయంకరంగా పరిస్థితుల్లో ఉన్నదని ఈయనప్పుడు ఆయన ప్రార్థించి రాజు దగ్గర సెలవుపుచ్చుకొని ఆయన యెరూషలేముకు వచ్చి ఆయనతో పాటు కొంతమందిని ఎంతబెట్టుకొని వచ్చి యెరూషలేము పడిపోయిన ఆ ప్రాకారములను తిరిగి కట్టి మళ్ళా దాన్ని పునరుద్ధరణ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులను ఆ యెరూషలేము పైన అధికారులుగా నియమించారట. ఆ ఇద్దరు అంటే ఒకరు నెహెమ్యా సహోదరుడైన అనాని అన్నారు. రెండో వ్యక్తి కోటకు అధిపతిగా ఉన్న అనన్య. ఆ రాజకోటకు, ఆ యెరూషలేము కోటకు అధికారిగా ఉన్నాడు. అతన్ని మళ్ళా యెరూషలేము పైన అధికారిగా నియమించాడు. ఎందుకు ఆయన నియమించాడు అని మనం గమనిస్తే 2 ప్రాముఖ్యమైన అర్హతలు అతనికి మనం ఉన్నట్టు నెహెమ్యా తెలియజేస్తున్నాడు. ఏమయ్యా నెహెమ్యా, నీ సహోదరుడిని నియమించుకున్నావు, బాగుంది. మరి అనన్య అనేవాడు ఆల్రెడీ కోట మీద అధికారిగా ఉన్నాడు కదా. ఇక అధికారులుగా యెరూషలేముపై అధికారిగా నియమించడానికి ఇంకెవరు లేరా? ఎవరినైనా నియమించవచ్చు కదా. అతన్ని యెరూషలేము పైన అధికారిగా ఎందుకు నియమించావు అని కనుక ప్రశ్నిస్తే నెహెమ్యా అనన్యాను గురించి నా సాక్ష్యం ఏం చెప్తున్నాడంటే, అతడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఎవరంటే అతడు నమ్మకమైన వాడు. ఎందుకు నేను అతన్ని యెరూషలేము పైన అధికారిగా నియమించాను అంటే, అతడు నమ్మకమైన వాడు. రెండవది, అతడు
అందరికంటే, యెరూషలేములో ఉన్నవారందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నేను యెరూషలేము పైన ఆయన అధికారిగా నియమించడానికి నేనేదో ఆశామాసిగా నియమించలేదు. అతను నియమించడానికి గల ప్రాముఖ్యమైన 2 క్వాలిటీలు ఆయనకు ఉన్నాయి, 2 అర్హతలు ఆయనకు ఉన్నాయి. ఏంటో అర్హత అంటే అతడు నమ్మకమైన వాడు. అతను తన చేతికి వచ్చే ఏ పనైనా నమ్మకంగా చేసేవాడు. అతడు నమ్మకస్తుడు కనుక అతనికి నేను ఈ పని అప్పగించాను. రెండవది, మన యెరూషలేములో ఉన్న వారందరికంటేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ప్రాముఖ్యమైన ఈ 2 అర్హతలు ఆయనకున్నాయి, ఈ 2 లక్షణాలు ఆయనకున్నాయి. అందుకే అతడు యెరూషలేముపై అధికారిగా ఉండుటకు సరిపోయిన వాడుగా నేను గుర్తించానంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలైన వారు దేవుని సన్నిధిలో నివసిస్తూ ఉన్న మనము, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించిన మనము దేవుని సన్నిధిలో మనం ఒక్కోసారి ఆధిపత్యాన్ని కోరుకుంటూ ఉంటాం, అధికారం కావాలని చూస్తూ ఉంటాం. ఈ పని నాకే అప్పచెప్పాలి, ఈ పని నేనే ఉండాలి, నేనే చేయాలి, ఈ డబ్బు నేనే వసూలు చేయాలి, ఈ ఖర్చు నేనే అన్ని నేనే ఖర్చు పెట్టాలి, ఈ పని అంతా నా చేతుల మీదుగా జరగాలి అనుకుంటాం. మంచిది, దేవునికి స్తోత్రం. అయితే దాన్ని చెయ్యడానికి అర్హతలు ఉన్నవా? దేవుని పని చేయడానికి, దేవుని పనిపై పెత్తనం చేయడానికి, దేవుని మందిరములో పని చేయడానికి, దేవుని మందిరములో పెత్తనం చేయడానికి, అధికారము చూపడానికి, దేవుని సొమ్ము ఖర్చు పెట్టడానికి, దేవుని పని సందర్భంలో దాన్ని మెయింటైన్ చేయడానికి నీకున్న అర్హత ఏమిటి? ఎవరు లేరా? అవును, లేరు. ఎందుకంటే అతడు నమ్మకస్తుడు. అలాంటి నమ్మకస్తుడు లేడు. నువ్వు నమ్మకస్తుడు అయితే అధికారం నీ దగ్గరకు వచ్చింది. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, అధికారం నాకు కావాలి. నువ్వు నిజంగా అందరికన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అధికారం దగ్గరకు వస్తుంది. నువ్వు అధికారం కావాలని పాకులాడాల్సిన అవసరము లేదు. కానీ నువ్వు నమ్మకస్తుడి కాకుండా దేవుని యందు భయభక్తులు లేని వాడవై ఉండి అధికారం కొరకు కనుక ప్రాగులాడినట్లయితే అంతకన్నా భయంకరమైన నేరం మరొకటి దేవుని దృష్టిలో కనిపించదు. దేవుని పని చేసేటప్పుడు, దేవుని పనిపై నీవు అధికారిగా ఉన్నప్పుడు, దేవుని పని చేసే ఆ సందర్భంలో, దేవుని డబ్బు ఖర్చు పెట్టే సందర్భంలో ఈ 2 నీకు ఉండాలి. ఒకటి నమ్మకం కలిగి ఉండాలి, రెండవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు లేకుండా నేను మెయింటైన్ చేస్తానంటే నీవు నేరస్తుడివే దేవుని దృష్టిలో అవుతావు తప్ప నీవు మంచివాడు కాలేవు. కాబట్టి అనన్య ఏమైనాడంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుని పని శ్రద్ధగా చేస్తారు, నమ్మకంగా చేస్తారు. ఆ దేవుడు అంటే భయం భక్తి లేని వాడు, దేవుని సన్నిధిలో నిలబడటానికి అర్హత లేని వాడు, దేవుని దగ్గర దేవుని పనిలో నమ్మకంగా ఎలా ఉండగలుగుతాడు?
దేవుని యందు భయము భక్తి రెండు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నమ్మకంగా పనిచేస్తాడు. అపనమ్మకాన్ని కనబరచడు. అక్కడ నువ్వు నమ్మకంగా ఎలా చేస్తావు? దేవుడు అంటే నీకు భయం లేదు, భక్తి లేదు. ఎలా మా నమ్మకంగా ఉంటావు? నమ్మకంగా పనిచేస్తావు. నమ్మకంగా పని చేయకపోతే నీకు ఆధిపత్యము ఎలా వస్తుంది? మొదట దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండి నమ్మకంగా పనిచేస్తూ ఉంటే దేవుడు నిన్ను పిలిచి నీకు అధికారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనన్య నాకు అధికారం కావాలని అనలేదు. యెరూషలేము అంతటి పైన నేను అధికారిగా ఉండాలని ఆశించను లేదు, కోరుకొనను లేదు. కానీ నెహెమ్యా పిలిచి అతనికి యెరూషలేముపై అధికారము ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని వాక్యం ఏముందంటే నమ్మకమైన వారికి ఏ మేలు కొదువై ఉండదంట. నమ్మకమైన వారు రాజుల సమూహమున నిలబడతారట. నమ్మకమైన వారు రాజ్యపాలన చేస్తారట. నమ్మకమైన వారు భయం దేనికి భయపడక ధైర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా నమ్మకంగా ఉన్న వారిని గురించి ఈ సమయంలో మనము చూద్దాము. నమ్మకంగా ఉండటం అధికారం ఎలా వస్తుంది నీకు అంటే నీకు అప్పగించబడిన పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, ప్రజల ఎదుట నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు అధికారం నీ చేతికి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ రాజు కొంతమందిని అధికారులుగా ప్రజల పైన నియమించారు. వారు అధికారులుగా నియమించిన తర్వాత అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే వారు నమ్మకస్తులు కనుక వారి దగ్గర నుండి ఆయన తిరిగి జవాబేమీ కొనలేదంట. వారి పని గురించి ఆయన విచారణ చేయలేదంట. మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారని లెక్క అడగలేదంట. కారణం ఏంటో తెలుసా? వారు నమ్మకస్తులై ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు నమ్మకస్తులై ఉన్నారు కనుక ఆ నమ్మకస్తులకు రాజ్యముపై అధికారం ఇవ్వబడింది. ఆ నమ్మకస్తుల దగ్గర నుండి తిరిగి మరలా లెక్క అడగకుండా ఉండడం జరిగింది. హల్లెలూయా. నమ్మకస్తుల దగ్గర నుంచి లెక్క అడగలేదు. అసలు నమ్మకస్తులు అంటే ఏంటో తెలుసా? యజమానుడు ఇచ్చి ఖర్చు పెట్టమన్న తర్వాత, ఖర్చు పెట్టిన తర్వాత వారు అడక్క ముందే అన్ని లెక్క చెప్పేవాడే నిజమైన నమ్మకస్తుడు. వాళ్ళు అడిగిన తర్వాత కూర్చొని దానికి అంత అది ఇంత అట్లయిందని చెప్పి లేనిపోయిన లెక్కలు చెప్పేవాడు కాదు నమ్మకస్తుడు. అడగక ముందే కూర్చొని ముందే అప్ప చెప్పేవాడు నమ్మకస్తుడు. అందుకే ఆయన వాళ్ళని అడగలేదంట, మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు అని చెప్పి ఆయన ఏ లెక్క అడగలేదు, ఏ విచారణ చేయలేదు. అయినా వారు సమస్తమును లెక్కప్పగించిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు నమ్మకస్తులు కనుక యేసేపు జీవితంలో మనం చూసినప్పుడు యేసేపుకి పోతీఫరు పని అప్పగించినప్పుడు యేసేపు ఆ పనంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. తనకు అప్పగించిన పనంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు కనుక ఆ పోతీఫరు ఏం చేశాడంట? తన ఇంటి అంతటి పైన అధికారిగా నియమించి అతన్ని గురించి ఏమీ అడగలేదంట.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను ఏం అడగలేదంట, ఎందుకంటే ఇంటి మొత్తం మీద ఆయన అధికారి. ఎలా చేస్తున్నావు, ఎట్లా ఖర్చు పెడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎంతగా ఖర్చు అయ్యింది అని కానీ, ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని కానీ, వీళ్ళందరికీ ఏం పని అప్పచెబుతున్నావు అని కానీ, వీళ్ళకి ఎలాంటి ఎంతెంత జీతాలు ఇస్తున్నావు అని కానీ ఏమిటి కూడా విచారణ చేయకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యేసేపు ఏమైనాడు? నమ్మకస్తుడై ఉన్నాడు. నమ్మకస్తుడై ఉన్నాడు. నమ్మకమైన వారికి మేలులు మెండుగా కలుగు. కాబట్టి ఆయన నమ్మకస్తుడు. 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 అలాగే దావీదు జీవితంలో మనం చూస్తే, దావీదు జీవితంలో సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, దావీదు తన కుమారుడితో చెబుతూ అంటాడు, నేను సమస్తమును సిద్ధపరిచాను, నా దేవుని ఎదుట నేను నమ్మకంగా ఉన్నాను అంటాడు. అంతేకాదు, దావీదు గురించి రాయబడేది ఏమిటంటే, అతడు సుబుద్ధి గలవాడై తనకు అప్పగించిన ప్రతి పనిని నమ్మకంగా చేశాడు అని మనం చూస్తాం. అలాగే అతడు నమ్మకస్తుడు కనుక ఆ యాజకుడు అతని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమనంటే, రాజా, నీ పనివారిలో దావీదు అంత నమ్మకస్తుడు ఉన్నాడా? అతడు నమ్మకస్తుడు గనక అతడు అడిగినది నేను ఇచ్చి పంపించానని యాజకుడు సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి దావీదు నమ్మకస్తుడై ఉన్నాడు. దావీదు ఎవరు? ఎక్కడో ఆ కొండల్లో గుట్టల్లో 10 గొర్రెలు తీసుకెళ్లి కాసుకుంటూ తిరిగేవాడు. ఒక గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలను కాయటంలో నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాకెందుకు మా అన్నలు బ్రహ్మాండంగా రాజు దగ్గర సైనికులుగా అధికారులుగా నియమించిన మా నాన్న నాకెందుకు ఈ పని అప్పగించాడు, ఈ కొండల్లో గుట్టల్లో నేను తిరగటం ఏంటి అని చెప్పి అనుకోలేదు. కానీ తన చేతికి అప్పగించిన గొర్రెలను నమ్మకంగా కాయటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఒకవేళ అతడు ఏదైనా పనికి వెళ్ళాలనుకుంటే, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, తన పోటీ వారికి, నమ్మకమైన వారికి ఆ గొర్రెలను అప్పగించి వెళ్ళేవాడు. ఎంత నమ్మకంగా గొర్రెలను కాశాడు అంటే, తోడేలు ఎలుగుబంటి వచ్చి ఆ గొర్రెపిల్లను ఎత్తుకొని పోతూ ఉన్నప్పుడు తన ప్రాణాలకు తెగించి, పోయింది గొర్రెపిల్ల అనుకోలేదు కానీ ప్రాణాలకు తెగించి దానితో పోరాడి ఆ గొర్రెపిల్లను ఏర్పించుకుని వచ్చినవాడు. అంటే గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి చిత్తపడిన కాపరిగా దావీదును మనం చూస్తాం. హల్లెలూయా. అంతటి నమ్మకస్తుడు కనుకనే దేవుడు ఏం చేశాడంట? ఆ నమ్మకస్తుడు ఏం చేశాడు? తీసుకెళ్లి రాజ్యముపై అధికారిగా, రాజుగా నియమించాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు ప్రధాన కాపరిగా, ప్రజలను కాసే కాపరిగా, ప్రజలను ఆత్మీయంగా నడిపించే కాపరిగా, పోషించే కాపరిగా, రాజుగా నియమించాడు. నమ్మకమైన దావీదు నమ్మకమైన వాడు కనుక తన నమ్మకత్వంతో దేశాన్ని పరిపాలించే రాజయ్యాడు. అధికారం కావాలని కోరుకోవడం కాదు, నమ్మకంగా జీవించు. నమ్మకంగా నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే, నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా చేస్తే, దేవుడు నిన్ను పైన ఎప్పుడు కిందించడు. ఎప్పుడు కిందించడు. నిన్ను ఎప్పుడు పైవాడిగానే ఉంచుతాడు. అలాగే దానియేలు విషయంలో కూడా మనం చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో దానియేలు గురించి శత్రువులు మాట్లాడుకుంటున్న మాటలు మనం ఇక్కడ చూస్తాం. ఎవరు మాట్లాడుకుంటున్నారు?
దానియేలు ప్రేమించిన వాళ్ళు కాదండి. దానియేలు అంటే ఇష్టపడేవాళ్ళు కాదు. ఎవరు చెప్పుకుంటున్నారు? దానియేలును ద్వేషించేవారు, దానియేలుకు శత్రువులుగా ఉన్నవారు మాట్లాడుకుంటున్న మాటలు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, దానియేలును మనం తప్పు పట్టాలని, దానియేలు నేరము చూడాలని, దానియేలు నేరస్తుడని రాజు ముందు నిలబెట్టాలని మనం ఎన్ని ప్రయత్నములు చేసినా అతడు నమ్మకస్తుడై ఉన్నాడు కనుక అతని యందు మనము ఏ నేరమో చూపలేము. మరి ఏం చేద్దాం? అతని దేవుని విషయములో తప్ప మరి దేని విషయములోనూ అతని మీద మనము నేరము మోపలేము అని ఒక తీర్మానానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువు కూడా నీ నమ్మకత్వాన్ని ఒప్పుకునేలాగా నీ జీవితం ఉండాలి. హల్లెలూయా. అంతేగాని అరకాసులో పిరకాసులాగా నీ జీవితం ఉండకూడదు. శత్రువు సైతం ఒప్పుకునేలాగా నీ నమ్మకత్వం ఉండాలి. దానియేలు నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడు అంటే శత్రువులే సాక్ష్యం ఇచ్చే నమ్మకస్తుడు దానియేలు. నీ ఇంట్లో వాళ్ళు, నిన్ను ప్రేమించేవారు, నీ స్నేహితులు నీ గురించి నమ్మకం, అతడు చాలా నమ్మకస్తుడు అని చెప్పొచ్చు, అది గొప్పతనం కాదు. కానీ నిన్ను ద్వేషించేవారు చెప్పాలి నువ్వు నమ్మకస్తుడు అని. అలాంటి నమ్మకమైన జీవితాన్ని దానియేలు జీవించాడు. కనుకనే 5 రాజులు మారిన ఆయన మాత్రం రాజ్యాధికారిగా కొనసాగుతూనే వచ్చాడు. ఆయన రాజ్యాధికారిగా ఉండగా ఆయన దగ్గర 5 రాజులు మారిపోయారు. 5 రాజులు మారిపోయారు. కానీ ఆయన మాత్రము రాజ్యాధికారిగానే ఉన్నాడు. నమ్మకము మనల్ని అధికారిగా నియమిస్తుంది. అధికారము కావాలి అన్న వాళ్ళు నమ్మకస్తులుగా ఉన్నారు. ఇక మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 20 నుంచి 24 వచనాల్లో సంఘ పెద్దలను అందరిని పిలిపించి ఆయన చిన్న మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో ఆయన ఏం చెప్తారంటే, నేను మీ ఎదుట ఎంత నమ్మకంగా నడుచుకున్నానో మీరే సాక్షులు అన్నాడు. నాకు అప్పగించిన దానిని నేను ఏమి దాచుకొనక సమస్తమును మీకు తెలియజేశాను. ఎంత గొప్ప సంగతి! నాకు ఇచ్చినది, దేవుడు నాకు ఏమైతే ఇచ్చాడో వాటిలో ఏది నేను దాచుకోలేదు. నేను సమస్తము మీకు బోధించాను. నేను ఎంత నమ్మకంగా మీ దగ్గర నడుచుకున్నానో దానికి మీరే సాక్షులు అని అడుగుతున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు ఒకవేళ పౌలు నమ్మకంగా నడుచుకోకుండా నేను ఎంత నమ్మకంగా నడుచుకున్నానో తెలుసా అని అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏంటయ్యా నీ నమ్మకత్వం, పలానా చోట ఇట్లా చేసావు, అట్లా వేసావు, అది అట్లా చేసేవి, ఇది అట్లా చేసావు కదా. కానీ ఆ మాట మాట్లాడటం అంటే ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉంటే మాట్లాడాడు. నమ్మకమైన వాడు అవును. అందుకే ఆయన నమ్మకమైన వాడు కనుక దేవుడు ఆయన ప్రేమించి అనేక సంఘాలు కట్టడానికి, అనేక మంది దైవజనులను తయారు చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు, వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్మకస్తుడు అయితే, నమ్మకమైన సేవకుడు అయితే, నమ్మకమైన సేవను చేస్తూ ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. నమ్మకమైన పరిచర్య అంటే ఏంటి? అసలు పరిచర్యలో నమ్మకత్వం ఏంటి?
పరిచర్యలో నమ్మకత్వం ఏంటి? పొద్దున్నే లేచాను, ప్రార్థన చేశాను, బైబిల్ చదివాను, మీ అందరి కొరకు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను, చౌకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను, కష్టంలోనూ ప్రార్థన చేస్తున్నాను, ఇబ్బందులను ప్రార్థన చేస్తున్నాను, రోగంలోనూ ప్రార్థన చేస్తున్నాను. ఇది నమ్మకమా? అసలు నమ్మకస్తులు ఎవరు? ప్రభు వచ్చినప్పుడు, ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు, ప్రభు లెక్క చూసినప్పుడు లెక్క అప్పగించగలిగిన వాడు నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. ఆ రోజున ప్రభువా నేను ఇన్ని గంటలు ప్రార్థన చేయలేదా, ఇన్ని గంటలు బైబిల్ చదవలేదా, ఇంత అద్భుతాలు చేయలేదా, రోగులను బాగు చేయలేదా, దయ్యాలు ఎలగొట్టలేదా అంటే ప్రభు ఏమంటాడు తెలుసా? మీరెవరు నాకు. మరి ఏం చేయాలయ్యా? ప్రార్థన చేయాలి, తప్పలేదు. ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన? ఎందుకు ప్రార్థన? నువ్వు నమ్మకస్తుని కాదు, ప్రార్థన చేయాల్సిందే. నీవు నమ్మదగిన వాడవైనను దేవుడు నిన్ను ఎన్నుకొని నీ పని అప్పగించాడు కనుక అందుకు ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేయాలి. నీవు చేతగాని వాడవు కనుక, నీవు చేతగాని వాడవైనా నీ చేత కార్యాలు జరిగిస్తున్న దేవునికి, దేవా నేను చేతగాని వాడను, ఈ పని చేయడానికి నా చేత కాదు, నీవే నిలబెట్టిన ఈ కార్యము చేయించమని ప్రభువుని అడగడానికి ప్రార్థన చేయాలి. అది నమ్మకత్వం కాదు. అసలు నమ్మకత్వం అంటే ఏంటి? యేసు ప్రభు ఈ లోకముని విడిచి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన పని ఏంటి? అసలు ఆ పని నమ్మకంగా మనం చేస్తున్నామా? ఇది ప్రాముఖ్యం. దీని గురించి ఆయన లెక్క అడిగేది. ఎన్ని గంటలు ప్రార్థన చేశావు, ఎంతమంది కొరకు ప్రార్థన చేసావని ఆయన అడగడు. ఎన్ని గంటలు బైబిల్ చదివావు, ఎన్నిసార్లు బైబిల్ చదివావు అని ఆయన అడగడు. ఎంత కానుక ఇచ్చావు అని ఆయన అడగడు. ఎంత లెక్క తిరిగావు అని ఆయన అడగడు. నువ్వు బండి మీద తిరిగావా, బస్సుల మీద తిరిగావా, లారీల మీద తిరిగావా, కారులో తిరిగావా, నడిపి తిరిగావా అని అడగడు. ఆయన అడిగేది ఏంటంటే ఎంతమందిని నీవు శిష్యులుగా చేశావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రభు చెప్పింది ఏంటి? మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందువారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారికి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి తెలియచేయండి. నా గొర్రెలను మేపండి, నా గొర్రెలను కాయండి, నా గొర్రె పిల్లలను మేపండి. ఇంకేం సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏం చేయాలా? సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏం చేయాలా? నమ్మకంగా ఉన్నామంటే, మన నమ్మకంగా ఉన్నామనడానికి రుజువు ఏంటో తెలుసా? సువార్త ప్రకటిస్తున్నాం, మంచిదే. బాప్తీసాలు ఇస్తున్నాం, మంచిదే. దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో బోధిస్తున్నాం, మంచిదే. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఈరోజున సేవకులుగా, విశ్వాసులుగా చేస్తున్న పని ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నాము, ఆత్మలో ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాము, బాప్తీసాలు ఇస్తున్నాము, వారు ఎలా నడుచుకోవాలో వారికి జీవితాంతం బోధిస్తూనే ఉన్నాము. కానీ శిష్యులుగా చేస్తూ ఉన్నామా? శిష్యులుగా చేస్తూ ఉన్నామా? సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యులను తయారు చేస్తున్నామా? సంఘాల్లో
సంఘాల్లోకి వచ్చిన వారిని శిష్యులుగా చేస్తూ ఉన్నామా? శిష్యులను సిద్ధపరిచి సంఘము నుండి పంపిస్తున్నామా? సేవకులుగా తయారు చేసి వారిని సేవ కొరకు పంపిస్తున్నామా? రేపు అడిగే లెక్క అది నీ దగ్గర. ప్రభు నిన్ను అడిగే లెక్క అది. నీ ద్వారా అద్భుతాలు జరగవచ్చు, నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు జరగవచ్చు, నీ ద్వారా రోగులు స్వస్థపడి ఉండవచ్చు, నీ ద్వారా అనేక మంది ఆ వాక్యం విని అనేక ఆత్మలు రక్షింపబడి ఉండవచ్చు, నీ ద్వారా అనేక బాప్తిసం పొంది ఉండవచ్చు. కానీ నీ ద్వారా శిష్యులు చింతపరచబడకపోయినట్లయితే, నీ ద్వారా శిష్యులు సిద్ధపరచబడి సువార్తకు దేవుని సేవకు వెళ్ళనట్లయితే నీవు నమ్మకమైన సేవకుడు కాదు కాదు కాదు. నమ్మకమైన సేవకుడు కాదు. నీ ఇంటి నుండి సేవకుడు లేవకపోయినట్లయితే, నీవు విశ్వాసమై ఉండి నీ ఇంటి నుండి నీ బిడ్డలు సేవకులు కాకపోతే నువ్వు నిజమైన నమ్మకమైన విశ్వాసిని కాదు. ఇది నేనంటుంది కాదు, ప్రభు అంటుంది. ఎందుకో తెలుసా? ప్రభు అప్పగించిన పని అంతటిని చేసిన వాడే నమ్మకస్తుడు కదా. ఏం చేశాడ? 5 తీసుకున్నవాడు మరొక 5 తీసుకొచ్చి కలిపి 10 తీసుకొచ్చి ఇస్తే ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడు. 2 తీసుకున్నవాడు మరో 2 కలిపి 4 తీసుకుని వస్తే బడా మంచి దాసుడా. కానీ 1 తీసుకున్నవాడు ఆ 1 తీసుకుని వచ్చాడు. ఏం చేశాడంట? భద్రంగా దాచిపెట్టాడంట. భద్రంగా దాచిపెట్టి 1 తీసుకొని వచ్చాడు. ఏమన్నాడు? సోమరి అయిన చెడ్డదాసుడా. ఎందుకన్నాడు ఆ మాట? ఇంకొక విషయం, సోమరుడు అని తెలుసు కదా, అతనికి ఎందుకు ఇచ్చాడు ఆ 1? సోమరుడే కానీ 1కి ఇంకొకటి సంపాదించగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. 1 ఇస్తే ఆ 1 ఇంకోటి సంపాదించగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. కానీ అది సంపాదించకుండా పూడ్చిపెట్టాడు, తీసుకొని వచ్చి తెచ్చిచ్చాడు. నీవు దేవుడు నిన్ను విశ్వాసగా ఎన్నుకున్నాడు అంటే, సేవకుడుగా ఎన్నుకున్నాడు అంటే, ఆయన నీలో ఏమీ లేకుండా ఎన్నుకోడు. నీ సామర్థ్యత చూసి ఉన్నాడు. ఆ సామర్థ్యత కొలది నీకు పని అప్పగిస్తూ ఉంటాడు. ఆ పనిని నువ్వు నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. మా సంఘానికి 100 మంది వస్తున్నారని రొంగిర్చుకుంటే కాదు, 1000 మంది వస్తున్నారని రొంగిర్చుకుంటే కాదు, 10,000 మంది వస్తున్నారు ఆయన గొప్ప సేవకుడు అనుకుంటే కాదు. నీ సంఘము నుండి ఎంతమంది సేవకులను నువ్వు తయారు చేసి పంపిస్తున్నావు అన్నది రేపొద్దున లెక్క అప్పచెప్పాల్సిన పని. రేపు లెక్కలో కూర్చున్నప్పుడు ప్రభు స్వార్థ ప్రకటించారయ్యా, ఓకే రైట్ కొట్టేస్తాడు. అయ్యా రక్షింపడ వారికి బాప్తిసాలు ఇచ్చారా, ఓకే రైట్ కొట్టేస్తాడు. అయ్యా రోజులకు వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థత పొందారయ్యా, ఓకే రైట్ కొట్టేస్తాడు. అద్భుతాలు జరిగినాయ్యా, ఓకే రైట్ కొట్టేస్తాడు. దయ్యాలు వెళ్ళిపోయినాయా, ఓకే రైట్ కొట్టేస్తాడు. మరి శిష్యులేదయ్యా అది మాత్రం చేయలేదంటే వీటన్నిటికీ 0 పెట్టేస్తాడు. ఎందుకో తెలుసా? అవన్నీ ఆయన ద్వారా జరిగినవి కానీ నీ ద్వారా జరిగినవి కాదు. అద్భుతాలు నువ్వు చేసావా? ఆయన చేశాడా? స్వస్థతలు నువ్వు చేసావా? ఆయన చేశాడా? ఆత్మల రక్షణ ఆయన చేశాడా? నువ్వు చేసావా? దయ్యాలు ఆయన కొట్టాడా? నువ్వే కొట్టాడా? కనుక ఇవన్నీ ఆయన ద్వారా జరిగినాయి కనుక వాటన్నిటికీ 0 పెట్టేస్తాడు.
నీ ద్వారా జరగాల్సిన కార్యం ఏంటంటే శిష్యులు తయారు కావాలి. నమ్మకమైన వారు. ఇక్కడ నమ్మకమైన వారిని చూడండి. నమ్మకమైన వారు వారికి అప్పగించిన పని నమ్మకంగా చేశారు. యేసు తను అప్పగించిన పని నమ్మకంగా చేశాడు కనుక యజమాని తనను విచారించటం మానేశాడు. దావీదు తనకు అప్పగించిన పని నమ్మకంగా చేశాడు. దానియేలు తనకు అప్పగించిన పని నమ్మకంగా చేశాడు. పౌలు తనకు అప్పగించిన పని నమ్మకంగా చేశాడు. అందుకే చివరికి పౌలు గారు ఏమంటాడు తెలుసా? నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడగొట్టించుకుంటుని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇప్పుడు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. హల్లెలూయా. ఆత్మీయ కుమారులను తయారు చేశాడు. సేవకులను తయారు చేశాడు. సంఘాలు కట్టాడు. కట్టిన సంఘాలని నాకే అని మాటేసుకొని కూర్చోలేదు ఆయన. ప్రతి సంఘం కట్టిన ప్రతి సంఘానికి సేవకుని నియమించాడు. సేవకులను తయారు చేసి నియమించాడు. సంఘాలను కడుతున్నావా? సేవకులను నిర్మిస్తున్నావా? నీ పరిచర్యలో నీవు శిష్యులను తయారు చేయనట్లయితే నువ్వు జీతగాడి లెక్కలోకి వస్తావే కానీ కాపరి లెక్కలోకి రావు. జీతగాడి లెక్కలోకి వస్తావు కానీ కాపరి లెక్కలోకి రావు. కాపరి అయిన వాడు మంద పెరగాలి. మందకు పెరిగే కొద్ది ఏం చేయాలి? కాపరుని కూడా పెంచుతాడు అన్నమాట. మంద పెరిగే కొద్ది ఏం చేయాలి? కాపర్లు కూడా తయారు చేసి కాపర్లు పెట్టాలి. నేనే చూసుకుంటా, మొత్తం నేనే కాస్తా. పోతే పోయి ఉంటే ఉండే పోయేవి పోతాయి. అది కాదు, మందను పెంచుతూ ఉండాలి, కాపరుని సిద్ధపరుస్తూ ఉండాలి. నమ్మకమైన వాడు, అతడు నమ్మకమైన వాడు కనుక అతనికి యెరూషలేముపై అధికారము ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదర సహోదరి, యేసు ప్రభుని నమ్మిన నీవు నమ్మకంగా ఉంటున్నావా? నీవు నమ్మకస్తురాలువేనా? దేవుని పరిచర్య చేస్తున్న నీవు నమ్మకస్తుడుగేనా? నమ్మకమైన పరిచర్యేనా నువ్వు చేస్తుంది? ఒకసారి ఆలోచిద్దాం. మనం పరీక్షించుకుందాం. ఎంతమంది నీ సంఘానికి వచ్చారనేది కాదు, కానీ వచ్చిన వారిలో ఎంతమందిని దేవుని పని కొరకు సిద్ధపరిచావు అన్నది రేపు లెక్కలు చెప్పాల్సింది. నువ్వు రేపు లెక్కలో చెప్పేది ఎంతమందిని సిద్ధపరిచావు అనేది, ఎంతమంది రక్షణలోకి వచ్చారు అనేది కాదు. ఎంతమంది రక్షణలోకి వచ్చేది అది నీ పని కాదు. నీ పని సువార్త ప్రకటించడమే. రక్షణలోకి రావడం అనేది దేవుని పని. ఆయన ఆకర్షించకుండా ఎవరు రక్షింపబడలేడు. అది దేవుని పని. దేవుడు చేసుకుంటాడు. సువార్త ప్రకటించే పని నీది, నువ్వు చేయి. బాప్తిసం ఇచ్చే పని నీది, నువ్వు చేయి. శిష్యులను తయారు చేసే పని నీది, నువ్వు చేయి. మిగతా పనులు ఆయన చేసుకొస్తాడు. ఆయన పనులు ఎప్పుడు ఆపడు. ఆయన పనులు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. కానీ నీ పనులు నువ్వు చేస్తున్నావా? చేయకపోతే సోమరి అయిన చెడ్డదాసుగా అనిపించుకోవాల్సిన స్థానంలో నిలబడతావేమో. అలాంటి పరిస్థితిలో నిలబడితే నువ్వు చేసిన పరిచర్య, మనం చేసిన ప్రార్థన, మనం చేసిన పరిచర్య, మనం పడ్డ కష్టము, మనం చేసిన త్యాగము అంత చివరికి బూడిదలో పోసిన పన్నీరు అవుతుందేమో. అలా కాకుండా ఉండాలంటే నమ్మకమైన పనివారిగా మనము మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా కొనసాగుతాం.
ఆయన ఏం చెప్పాడు? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని గైకొనాలి. ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొంటూ నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతూ మన ఇద్దరు ప్రభు మనకు అనుగ్రహించిన వారిని ప్రభు పని కొరకు సిద్ధపరుస్తూ ప్రభు మనకు అప్పగించిన పనిని ముగించి ఆయనకు మన ఆత్మను అప్పగించి ఆయన రాజ్యములో ఉందముగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను. నమ్మకమైన వారు కనుకనే యెరూషలేముపై అక్కడ అధికారి అయ్యాడు. ప్రభువానికి స్తోత్రాలు. మేము కూడా నమ్మకంగా మీరు అప్పగించే పనిలో ఉన్నప్పుడు మా ప్రభా మమ్మల్ని ఎప్పుడు మీరు పైవారిగా వస్తారు కానీ కిందగారిగా ఉంచరు. దేవానికి స్తోత్రాలు. నమ్మకమైన పనివాడిని మీరు బలా నమ్మకమైన మంచి దాసుదాన్ని 10 పట్టణములపై నువ్వు అధికారిగా ఉండు అన్నాడు. 5 పట్టణాలపై అధికారిగా ఉండమన్నాడు. నమ్మకంగా ఉండని వాడిని సోమరి అయిన చెడ్డదాసుడా అని చెప్పి అతను తిరిగి మరలా నరకానికి పంపించాడు. దేవా నీకు స్తోత్రాలు. ప్రభువా మీరు అప్పగించిన పనిలో మేము స్వార్థపరులుగా కాక సోమరిపోతులుగా కాక నమ్మకమైన వారముగా నీ పనిని ముగించేటట్లు మీ కృపా సహాయము మాకు దయచేసి నడిపించమని మీరు మహింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము.